పార్వతీపురం మన్యం జిల్లా కురుపాల్లో విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని ఏకలవ్య స్కూల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సందర్శించారు. విద్యార్థులకు హైపటైటిస్ సోకితే ప్రభుత్వానికి చలనం లేకపోవడం ఏంటంటూ ప్రశ్నించారు ఆమె. గిరిజనులకు అండగా ఉంటారంటూ ప్రకటనలే తప్ప చేసిందేం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారామె. గిరిజనులకు చెప్పులు పళ్లు ఇచ్చినంత మాత్రాన గిరిజన పక్షపాతి అయిపోరంటూ విరుచుకుపడ్డారు. విద్యార్థుల మరణాలపై హ్యూమన్ రైట్స్ సెంట్రల్ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి వైసీపీ బృందం ఢిల్లీకి వెళ్లనుందని తెలిపారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు వైసీపీ ప్రకటించిన 5 లక్షల రూపాయల చెక్కును త్వరలో అందజేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు మీ ప్రభుత్వంలో జరిగినటువంటి 5 రోజులకు స్పందిస్తారు ఒకళ్ళు, వారం రోజులకు స్పందిస్తారు ఒకళ్ళు. మెసేజ్లు వస్తాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ట్వీట్ అనుకుంటా, ఐ థింక్, లేకపోతే ప్రెస్ నోటో నేను పరిశీలించడానికి వస్తాను. ఏది ఎక్కడో అరకులోని కొంతమందికి చెప్పులు పంపించేసి కొంతమందికి పళ్ళు పంపించేసి గిరిజనుల గురించి నేను ఆలోచిస్తానంటే కాదు, సమస్య వచ్చినప్పుడు అండగా ఉండడం గిరిజన పక్షపాతి అంటే. మాటలు చెప్పినంత ఈజీ కాదండి. ఈరోజు ఎంత పాండమిక్ వచ్చినా వాటర్ కంటామినేషన్ అంటే మీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటిదే. ఎంత ఇష్యూ వచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడం, ఇక్కడ సందర్శించకపోవడం, ఈ సమస్య గురించి తెలుసుకోకపోవడం దురదృష్టకరం.